పలు చోట్ల మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ వీటిట్లలో వాళ్ళని చాలామందిని తెచ్చేసుకుంటున్నారు. తాజాగా కుప్పంలో మరొక 5 మంది కౌన్సిలర్లు వైసీపీకి వచ్చారు. ఇప్పుడు మెయిన్ అంశం ఏంటంటే ఇంకొక ఏడాది పోతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎన్నికలు జరిగిపోతాయి. ఇప్పుడు ఇలా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు తెలుగుదేశంలోకి రావడం వల్ల తెలుగుదేశంలో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవకాశాలు పోతాయా లేదా? అదే సందర్భంలో ఈ ఏడాది పరిపాలన వలన ఏమన్నా వాళ్ళు సంపాదించుకోవడం కాకుండా తెలుగుదేశానికి ఏమైనా బెనిఫిట్టా? ఎట్లాగాళ్ళు ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు చేయలేరు కదా. వదిలేస్తే వాళ్ళ పాలన ఎట్లా ఉంది అని చెప్పి మన పాలన వస్తే బాగుంటుంది, రాష్ట్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్తే బాగుంటుందా? ఇప్పటిదాకా అసమర్థుల కింద ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళని మన పార్టీలోకి తీసుకుని మన పార్టీ తరపున రేపు పొద్దున ఎన్నికల్లో పోటీకి పెడితే ఆ అసమర్థత మన ఎత్తిన పడదా? ఇది చంద్రబాబు గారు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. తెలుగుదేశానికి కేడర్ తక్కువ, జనసేనకు మనుషులు తక్కువ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తక్కువ, 3 కలిసి ఉన్నారు. ఇప్పటికే ఒక్కొక్క చోట ఒక్కొక్క డివిజన్ పరిధిలో కూడా 6 డజన్ పోటీలు ఉంటాయి. అట్లాంటి దశలో ఈ విధానం కరెక్టేనా? బాబు గారు తీసుకునే నిర్ణయమే ఫైనల్. భవిష్యత్తు తెలుగుదేశం వాళ్ళ బ్రతుకులకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వగలగటమా, లేదా వైసీపీ వాళ్ళని తీసుకొచ్చుకుని తెలుగుదేశంలో భవిష్యత్తు ఇవ్వడమా అన్నది.